హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ వీడియోలో ముందుగా టమాటాలను తీసుకొని వాష్ చేసుకొని వాటిని ఇలా 2 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మరి చిన్నగా కూడా కట్ చేయొద్దండి. ఈ వీడియోలో చూపిస్తున్నలాగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని వాటిని ఫ్రై చేయాలండి. టమాటాలని ఇలా వేసుకొని ఫ్రై చేయాలి. ఒక 10 మినిట్స్ అలా ఇలా వేసిన తర్వాత ఇందులోనే ఎల్లిపాయ కూడా వేసుకోవాలండి. టమాటా అండ్ ఎల్లిపాయ ఒకటేసారి వేసి 10 మినిట్స్ అలా బాయిల్ చేయాలి. వీటిని ఆయిల్లో ఫ్రై అవ్వాలి. తర్వాత మనకు కావాల్సిన ఐటమ్స్ రెడీ చేసుకోవాలి. ఆనియన్స్, చిల్లీ, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, కల్యమాకు ఇలా ఐటమ్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి రెడీ చేసుకునే లోపు అక్కడ టమాటా కూడా ఫ్రై అయిపోతుందండి. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ఇట్లా అంటే రొటేట్ చేయాలి టమాటోల్ని. ఇలా చేస్తే మనకు టమాటా పైన ఉన్న పొట్టు అనేది వెళ్ళిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. మిడిల్లో ఒకసారి చెక్ చేయాలండి టమాటో కర్రీని ఎలా బాయిల్ అయింది ఏంటి అనేది. తర్వాత మనకు పప్పు రుబ్బెడిది ఘాటే ఉంటుంది కదండి, దాంతో టమాటాని పీసెస్ లాగా చేసి సన్నగా ఇట్లా పీసెస్ లాగా చేసి దానిపైనే కరివేపాకు, కొత్తిమీర, పసుపు, కారం, సాల్ట్ అన్నీ వేసి ఆనియన్, మిర్చి మనం రెడీ చేసుకున్న ఐటమ్స్ అన్ని అందులోనే వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచాలి. ఈ టమాటా కర్రీ వచ్చేసి చపాతీతో చాలా టేస్టీగా వస్తుందండి. చపాతీతో ఒకసారి ట్రై చేయండి కర్రీ. చూద్దాం ఒకసారి టమాటా కర్రీ ఎలా రెడీ అయిందో. చూసారు కదా అండి, టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.